వెల్కమ్ టు ఈఎంఈ న్యూస్. రాజకీయ కక్షతో మా భూముల్లో ఉపాధి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే మహిళలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదులు. గత 30 ఏళ్లుగా సాగులో ఉన్న రైతు న్యాయం కోసం ఎంత దూరమైనా పోరాడతామని అనకాపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బొడ్డు శ్రీను అన్నారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కన్నూరు సత్యనారాయణ చెందిన భూమిపై అదే గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయంగా కక్ష కట్టి కన్నూరు సత్యనారాయణ చెందిన భూమిలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పనులు నిర్వహించారని పేర్కొన్నారు. ప్రశ్నించిన రైతు కుటుంబీకులపై దాడి చేయడమే కాకుండా మహిళపై అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగిందని, ఇది సరైన సంస్కృతి కాదని తెలియజేశారు. రైతు కన్నూరు సత్యనారాయణ భూమిలో న్యాయస్థానం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. సదరు భూమి న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ఆ భూమిలో పనులు నిర్వహించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రైతు సత్యనారాయణ న్యాయం చేకూర్చే వరకు కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కచాల చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్. సాగు హక్కు అనేది సాగులో ఉన్నది. సాగులో కూడా పట్టాలు ఇవ్వాలా, ఇవ్వాలి. రాజకీయాలు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తేలవరం శివారి రాజుపేట గ్రామం మాది. మా భూములు ఎలవరం పంచాయతీలో 1800 ఎకరా ఏనాం ల్యాండు. మరి పూర్వం నుండి కూడా మేము ఏనాం భూమిలోనే సాగులో ఉన్నాము. గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం మరి 3 ఎకరాల దగ్గర కొనుక్కున్నాం భూమి. అది గత సంవత్సరం 3వ తారీఖున 3వ నెల 3వ తారీఖున సడన్గా ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చి సర్వే చేయకుండా వెంటనే మిషన్లు, జేసీపీలు, సర్పంచ్ గారు, అధికారులు, ఎస్ఐ గారు అందరూ వచ్చి గట్టు వేసి ఉన్నారు. ఇదేంటని క్వశ్చన్ ఇస్తే మీ భూమి సిరువని అని ఉన్నారు. వెంటనే మేము కోర్టుని ఆశ్రయించడం జరిగినది. గత సంవత్సరం 6వ నెల లాస్ట్లోను కోర్టు నుండి మాకు ఆర్డర్, హైకోర్టు నుండి కోర్టు ఆర్డర్ రావడం జరిగినది. ఆర్డర్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కలవగా మా భూమిలో ఉపాధి పనులు ఆపేసి ఉన్నారు. మరలా ఈ సంవత్సరం మొన్న 13వ తారీఖున 4వ తారీఖున మొదలు పెట్టడం జరిగినది. వెంటనే వెళ్ళి ఆపమన్నాము, ఆపలేదు. అప్పుడు జిల్లా ఆఫీసర్కి ఉపాధి అధికారులు తెలియజేయగా మండలాధికారులు అందరూ వచ్చి ఆపమని ఉన్నారు. 11వ తారీఖున మా కుటుంబం అంతా 5వ తారీఖున ఉదయాన్నే వర్షం పడ్డది, వ్యవసాయం చేసుకుందామని చెప్పేసి తొప్పులో అన్ని పీక్కుందని వెళ్ళి ఉన్నాము. వెంటనే బూరిపాటి చిన్నబాబులు, కొన్నూరు తల్లిబాబు, లోకారపు రామలక్ష్మణులు, గొర్రెలు రామనాయుడు, గొర్రెలు సత్యవతి వగైరాలంతా వచ్చి దౌర్జన్యం చేసి మా కుటుంబం పైన, మా కుటుంబస్తులు, మా అమ్మగారిని, మా చెల్లిని, మా పాపని, పిల్లలందరినీ కొట్టి ఉన్నారు. వెంటనే విఆర్ఓ గారు వచ్చి వారిని రెచ్చగొట్టి దగ్గరుండి మమ్మల్ని కొట్టించి ఉన్నారు. విఆర్పి గారు, విఆర్ఓ గారు కూడా. ఒక అరగంటలోనే పోలీసు వారు వచ్చి ఉన్నారు. మా కుటుంబ సభ్యులందరినీ మరి అంబులెన్స్, ఏరియా హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగినది. వారు 4 రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగినది. ఈ రోజున 11వ తారీఖు నుండి ఒక 4 రోజులు పోలీస్ స్టేషన్లో రోజు ఉదయాన్నే రమ్మడం, రాత్రి పంపించడం ఇలా చేసి ఉన్నారు. అప్పుడు 4 రోజుల తర్వాత మీ మీద బైండ్ కట్టి ఉన్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎదుటిన మమ్మల్ని పెట్టి ఉన్నారు. ఎంఆర్ఓ గారు, మీరు మరలా ఇలాంటివి ఏమైనా చేస్తే 6 నెలలు బయటకు రాకుండా జైల్లో వేస్తాం, 1,00,000 రూపాయలు మరి పైన జరిమానా వేస్తామని చెప్పేసి చెప్పి ఉన్నారు. మా భూమిలోకి మేము వెళ్తే ఇలాంటి పనిష్మెంట్ వేస్తాం మేము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగినది. ఎస్సీ గారు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగినది. మరి మా పిల్లల పట్ల, మా పట్ల
కేవలం ఒక రాజకీయ కక్షతోటే మరి మమ్మల్ని ఇది చేస్తూ ఉన్నారు. మరి మా ఎల్లవరంలో దగ్గర 20 చెరువులు ఉన్నాయండి. ఆ 20 చెరువులు అయితే అందులో 6 చెరువులు మా భూమితో పాటు గత సంవత్సరం 10వ నెలలోను జిల్లా కలెక్టర్ గారిని కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎఫ్ఎంబి పెట్టుకుని సర్వే చేసి నిజంగా చెరువు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తామని చెప్పేసి మేము అనడం జరిగిన జిల్లా కలెక్టర్ గారికి మేము పీజీఆర్లో పెట్టడం జరిగినది. కలెక్టర్ గారు స్పందించి జనవరిలో మాకు ఒక ఎండార్స్మెంట్ కాగితం ఇవ్వడం జరిగినది. ఈ కాగితం ద్వారా ఎంఆర్ఓ గారు మాకు స్వయాన్ని మా గ్రామం వచ్చి మాకు ఇచ్చి ఉన్నారు. అయితే ఇందులో ఏం చెప్పారంటే మీ భూములన్నీ కూడా ఏనాం ల్యాండ్లు అయినందువలన కొత్తగూడెం గ్రామం ఏనాం ల్యాండ్ అయినందువలన ఈ గ్రామంలో ప్రభుత్వం భూములు కానీ బంజరీలు కానీ చెరువులు కానీ గుర్తించడానికి మాకు ఎటువంటి హక్కు లేదని ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇచ్చి ఉన్నామని ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చి ఉన్నారు. మరి అదే పదం అదే న్యాయం మరి మాకు కూడా వర్తిస్తుంది కదా. కేవలం మా భూమిలోనే ఉపాధి హామీ పథకం పెట్టి కొత్త ఎల్లవరం నుండి 100 మందిని తీసుకొచ్చి మా భూమిలోనే చేయిస్తున్నారు. దౌర్జన్యం చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కొట్టి మరి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఒక ఆడవారని ముసలావిడని చూడకుండా మా అమ్మగారిని మా చెల్లిని మా పిల్లల్ని అందరూ మేము చెప్పినటువంటి గొర్రెపేట చిన్నబాబు, కొన్నూరు తల్లిబాబు, లోకారపు రామలక్ష్మణులు, గొర్రెలు రామనాయుడు వీళ్ళంతా కలిసి కొట్టడం జరిగినది. మేము ఒకటే కోరుతూ ఉన్నామండి, మాకు ఎఫ్ఎంబి పెట్టి సర్వే చేయమంటున్నాం, సరైన న్యాయం చేయమంటున్నాం. మిగతా చెరువులు కూడా సర్వే చేసి ఏమని ఉంటే వాళ్ళకు కూడా చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే మా పక్కన ఉన్నటువంటి ఆనుకున్నటువంటి సత్యమూర్తి, లోకారపు సీతారాము వాళ్ళు సరుగుడు తోటలు వ్యవసాయం పెట్టుకుని ఉన్నారండి. కేవలం మా భూమిలోనే పక్కన చెరువు ఉంది, ఆ చెరువులో చేయట్లేదండి. ఆ చెరువు అడవిలాగా ఉంది, ఆ చెరువులాగే ఉంది, అడవులాగే ఉంది. మరి అందులో ఉపాధి పథకం చేయట్లేదు. మా చిన్న ఊరు రాజుపేట గ్రామం, చిన్న పల్లెటూరు. అటువంటిది ఎల్లవరంలో 20 చెరువులు ఉన్నా సరే ఆ 3 ఎల్లవరంలో కూడా జనాన్ని తీసుకొచ్చి మా భూములను చేస్తున్నారండి. మరి ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి గత సంవత్సరంన్నర దాదాపు 2 సంవత్సరాల నుండి కూడా మాకు సరైనటువంటి తిండి దొరకట్లేదు. వ్యవసాయాన్ని నాశనం చేస్తారు గత సంవత్సరం. మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మాకు సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మాది రాజపేట, గొల్గొండ మండలం, విశాఖపట్నం జిల్లా, కొత్త వెల్లవారం పంచాయతీ శివార్న, రాజపేట. మా భూమిలోకి ఉపాధి హామీ పథకం మొత్తం అందరూ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళాము, మా మీద దౌర్జన్యం చేశారు. అధికారులతో చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. అలాగే మా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు ఆర్డర్ తెచ్చినా సరే ఇది సరైన కాగితాలు కాదు, మీరు సరైన సర్వే నెంబర్ కాదు, సర్వే నెంబర్ తిండని చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్ కోసం మేము మొన్న ఎంఆర్ఓ గారి కాడికి వెళ్తే మీరు మేము కాగితాలు ఇచ్చాం, ఈ భూమి మాదే అంటున్నారు ఎంఆర్ఓ గారు. సరైన కాగితాలు లేవు, మీరు సరైన కాగితాలు భూమిలోకి ఉపాధి హామీ పనులు చేయడానికి వచ్చినప్పుడు విఆర్పి మీరు చెప్తే ఏమంటున్నారు? విఆర్పి మేము మా భూమిలోకి వచ్చినప్పుడు పని ఆప్ చేయమన్నాము. పని ఆప్ చేయమంటే మాకు అధికారులు పని చేయమంటున్నారు. పెద్దలు కూడా మాకు చేయమంటున్నారు. పెద్దలు గొర్రెపూడి చిన్నబాబులు, గొర్రెలు రామలక్ష్ములు, గొర్రెలు రామనాయుడు, కొన్నూరు తల్లిబాబు, అలాగే నోకారపు రామలక్ష్ములు వీళ్ళందరూ వచ్చి మా మీద రోజు కలపడ్డారండి. దౌర్జన్యం చేశారు. మేము వెళ్ళి ఆపండి, ఈ రోజు మాకు కోర్టు ఆర్డర్ వచ్చిందని కోర్టు ఆర్డర్ చూపించినా సరే మా మీద దౌర్జన్యం చేసేసి గొర్రెపూడి చిన్నబాబు అనేవాడు కలబడి కొట్టాడండి. దెబ్బలు అంటే కర్రతో కొట్టాడండి. కొట్టి ఇరిసేసాడు. ఇలాగా ఇరిసేస్తే హాస్పిటల్కి కూడా వెళ్ళాం. మేము అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్ళాం వాళ్ళు దౌర్జన్యం చేసిన తర్వాత. గొర్రెపూడి చిన్నబాబులు అండి దౌర్జన్యం చేసి ఇష్టం వచ్చినట్టు కూడా చాలా మాట్లాడాడండి. చెప్పలేమండి ఆ మాటలు. దౌర్జన్యం ఎలాంటి మాటలు అంటే ఆ మాటలు చెప్పలేమండి. అంత కొద్దిగా మాట్లాడాడండి, చెప్పుకోలేమండి ఆడోళ్ళు. అలా మాట్లాడాడు. అలాగే అమ్మని కూడా కొట్టాడు, అమ్మని తోసారండి మిగతా వాళ్ళందరూ. మేము అప్పటిదాకా ఉపాధి హామీ పథకాలు కూలీలు ఏమి కూడా అనలేదండి. మేము ఏమి అనలేదు.
మేము చెప్పాం ఆపండి, మా కోర్టు ఆర్డర్ వచ్చింది, మీరు ఆపండి అంటే అలా ఆగారు. మా ఊరోళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం ఎల్లారిపోలు 100 మంది వచ్చి చేయించారండి. అలా ఆగారు. వీళ్ళు మాత్రం చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళతో గొడవ మనకెందుకని మేము అలా అయితే ఏమి కూడా అనలేదండి. ఎవరు కూడా ఎవరి ఒంటి మీద ఎవరు ఏమనలేదు. ఇప్పుడు ఏం వ్యవసాయం ఉందమ్మా అక్కడ? మా భూమి తేక తోట ఉందండి. వ్యవసాయం ఉంది. మీరు వ్యవసాయం చేసి ముందే వచ్చి చేసారండి, వ్యవసాయం చేయకుండానే. అధికారులు, పై అధికారులు కూడా మీరు ఫిర్యాదు చేశారమ్మా? చేసామండి. ఏమన్నారు పై అధికారులు? ఫిర్యాదు చేస్తే మీకు ఏమన్నా కాగితాలు ఉంటే తెచ్చుకోమన్నారండి. తెచ్చుకున్నారు. కోర్టుకి వెళ్ళాము. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మాకు. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ పట్టుకొని వెళ్ళామండి. వెళ్తే ఇది సరైనది కాదనేసి అంటే అధికారులు చెప్తున్నారండి. ఆపేమన్నారండి. ఆపినా సరే పెద్దలు ఒప్పుకోవట్లేదంటండి. ఎవరు పెద్దలు? చిన్నబాబులు, ప్రెసిడెంట్ కొల్లు రాంబాబు అండి. రాంబాబు కూడా ఒప్పుకోవట్లేదు. ప్రెసిడెంట్ ఎందుకు మీ ఒక్కరి మీద మిగతా ఇంకో ఇద్దరు ఉన్నారు కదా? రాజకీయ కక్షలండి అవి. రాజకీయ కక్షలేనండి. కూటమి ప్రభుత్వం మొత్తం దౌర్జన్యం చేస్తున్నారండి. ఏం చెప్పండి, ఈ అధికారులందరూ మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పించండి. మేము ఆ భూమి మీదే బతుకుతున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఒక రైతుని ఎంత ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఏకమైపోయి అన్ని ఇబ్బందులు పెట్టారు. మా భూమి మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మండలంలో ఉన్నటువంటి ఈ రాజాం గ్రామంలో, రాజపేట గ్రామంలో 15B, ఈ 15B సర్వే నెంబరు, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో అంతా కూడా ఇనామీ భూములు అని చెప్పి మన కన్నూరు సత్యనారాయణ గారు కూడా ఆ ఇనామీ భూమిలో ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా వీళ్ళు సాగు చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు కక్షపూరితంగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం కక్ష సాధించే విధంగా మొన్న 11వ తారీఖున ఈ కోర్టు స్టే ఉన్నా కూడా అక్కడ అధికారులతో వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ అంతా వెళ్ళి అలా ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరూ కూడా దౌర్జన్యంగా కొట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదని, ఇటువంటి ఉండొచ్చు రాజకీయాలు విభేదాలు ఉండొచ్చు కానీ మనిషి మీద చేయి చేసుకునేటువంటి రాక్షసతత్వం మాత్రం ఎవరికి ఉండకూడదని చెప్పి ఈ పార్టీలు, ఈ రాజకీయాలు శాస్త్రం కాదు. రేపు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఒకసారి వారికి హెచ్చరిస్తూ, అధికారులు కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విన్నపము, ఆ సర్వే నెంబర్లో గల ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది సరైనటువంటి ఎవరి పేరున ఉందా, ఎవరికి హక్కు ఉందని చెప్పి ఆ నిక్కచ్చేటువంటి నిగ్గు తేల్చాల్సిన అవసరం పని మీకుంది. కనుక మీరు సర్వే చేసి ఈ కన్నూరు సత్యనారాయణ గారికి ఉంటే ఆయనకి ఇవ్వండి. లేదు అది చెరువు తాలూకా ఆయకట్టు అనుకోండి, ఆయకట్టు తాలూకు చెరువు అనుకోండి, తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు దానికి హక్కు ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అది సర్వే చేసి రైతులకు అప్పచెప్పండి. అంతేగా తప్ప కక్ష సాధింపు అనేటువంటిది మంచి పద్ధతి కాదు. సర్వే చేయండి. మేము కూడా దీన్ని మా రాష్ట్ర నాయకులను కూడా తీసుకొచ్చి ఈ తగు న్యాయం సత్యనారాయణ గారికి తగు న్యాయం జరగకపోయినట్లయితే తప్పనిసరిగా మేము మా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కలిపి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ముందుగానే మీకు తెలియజేయడం అంటే ఈ సర్వే నెంబరు పూర్తిగా సర్వే చేసి హక్కు ఎవరికి అనేది నిర్ధారణ చేయండి. కన్నూరు సత్యనారాయణ గారికి పేరునుంటే వారికి ఇవ్వండి, లేదనుకో చెరువు గర్భానికి ఇవ్వండి. కాబట్టి వారికి ఏదేమైనా సర్వే రాజ్యాంగపరంగా సర్వే చేయొచ్చు, అధికారులు ఉన్నారు. ఇవన్నీ కాకుండా మీరు మనుషుల్ని కొట్టడం అనేది ఇది రాక్షసతత్వం. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. రౌడీజం చేయొచ్చు, కానీ ఇలా పల్లెటూరులో కూడా ఇటువంటి రౌడీజం చేయడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరీ సరైనటువంటి మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ దీనికోసం న్యాయం జరిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సత్యనారాయణ గారి కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం.